అనగనగా ఒక రాజు చిత్రానికి టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆ చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి అన్నారు. సంక్రాంతి రేసులో పెద్ద చిత్రాలకు ధీటుగా తన చిత్రాన్ని ఆదరించి 2 రోజుల్లోనే 42 కోట్ల రూపాయలు వసూలయ్యేలా చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. వరుస పరాజయాలతో ఉన్న తనకు అనగనగా ఒక రాజు చిత్ర విజయం ఎంతో ఊరటనిచ్చిందని నిర్మాత నాగవంశీ తెలిపారు. చాలా హ్యాపీ. ప్రతిరోజు we're getting compliments, we're getting such positive response for anybody. ఈ field lo if your film does well, it's a happy feeling endukante it is not just my effort, it is hundreds of people behind the camera who have done so much. Naku every Sankranti is a special Sankranti, kani I think with every film that releases on this festival కొంచెం ఎక్స్ట్రా స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ సపోర్ట్ ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమ చూస్తున్న మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. నాకు ఈ సినిమా ఆడాలని అదే ఫీల్డ్ లో కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్ లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాం గట్టిగా. కాంపిటీషన్ లో ఇన్ని రిలీజెస్ తో రావడము అండ్ ఆ రిలీజ్ టైంలో ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు నాది జస్ట్ కేవలం 4వ సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి. సో నేను ఎంత బయటకి నవ్వుతూ కనిపిస్తున్నా, ఎంత ప్రమోషన్స్లో ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా, ఎక్కడో ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. మనకి ఓపెనింగ్ వస్తుందా, అసలు సినిమా టాక్ బయటకు వస్తుందా అనే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ నేను సినిమాని మోస్తాను అని 2-3 అన్నారు చాలా కైండ్గా. నేను సినిమాని మోయనండి, నా సినిమాలన్నింటినీ ఆడియన్సే మోస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ.